ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. చిన్నతనంలోనే జీవిత సత్యాలను పదాలుగా కూర్చి శశి అనే శతకం రాశారు ప్రముఖ సాహితీవేత్త, కవి, అకాడమిషియన్ ఆచార్య ఎన్ గోపి గారు. అటు తర్వాత అదే స్ఫూర్తితో తంగేడు పూలు అనే కవితా సంపుటి ద్వారా తెలంగాణ జీవన మర్మాన్ని తన తొలి కవితా సంపుటిగా వెలువరించారు. ఆ తర్వాత కాలాన్ని నిద్రపోనివను అని అంటూ తెలుగు సాహిత్య లోకంలో కవిగా వినుతికెక్కారు. అలాగే ఒక కవిత్వంలోని భావం పాఠకుడి హృదయానికి చేరడానికి పేజీల కొద్దీ కవిత్వం రాయనవసరం లేదు అంటూ నానీలు అనే అర్థవంతమైన చిన్న చిన్న మినీ కవితలకు శ్రీకారం చుట్టారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మీ 5 దశాబ్దాల రచనా వ్యాసంగంలో మీరు దాదాపు 54 గ్రంథాలు రాశారు. వాటిలో స్ఫూర్తి పొంది దాదాపు 25 కవితా సంపుటాలను వెలువరించారు. అసలు ఇంత కవితా సృజన చేయడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది? అలాగే మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా సాహితీవేత్తల ప్రభావం మీ మీద ఉందా మీ రచనల మీద? నేను మౌలికంగా కవిని. నా ప్రవృత్తి కవిత్వం. పాఠశాలలో 8వ తరగతిలో ఉన్నప్పుడే నేను వందలాది పద్యాలు రాశాను. శశి అని ఒక శతకం కూడా రాశాను. కవిత్వం నా ప్రవృత్తి. మా ఊరి తాలూకా శాఖ గ్రంథాలయంలో 3000 పుస్తకాలు ఉండేవి. నమ్ము నమ్మకపోవు, స్కూల్ ఫైనల్ వరకు, అంటే 12వ క్లాస్ వరకు మొత్తం పుస్తకాలు చదివేశాను. లైబ్రరీ 9వ తరగతిలో నేను 1000 పడగలు 6 రోజుల్లో చదివేశాను. ఎందుకని అలాంటి ఒక ఆసక్తి ఎట్లా కలిగింది అసలు మీకు? అంతే, అది ఆ లైబ్రరీ. మా కుటుంబం, మా తల్లిదండ్రులు ఇద్దరు నిరక్షరాస్యులే. మా అమ్మ నక్కా లక్ష్మమ్మ, మా తండ్రి గారు నక్కా చెన్నయ్య గారు. వారి పుణ్యగర్భంలో పుట్టడం వల్ల వచ్చిందేమో నాకు. ఇక కవిత్వమే నా జీవితం అయిపోయింది. ఛందోబద్ధమైన పద్యాలు చాలా రాశాను. మీకు అక్కడ తెలుగు చెప్పిన మాస్టర్ రామదాసరావు గారు అని ఒక తెలుగు టీచర్ ఉండేవాడు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే భారతిలో నాదొక వ్యాసం వచ్చింది. కలగురగంపలో ఒక పెద్ద వ్యాసం వచ్చింది, వచన కవిత్వంలో పదగుంపనం అని. బహుశా నేను ఐ వాజ్ ఏ చైల్డ్ ప్రాడసీ అనుకుంటాను. నేను అదే చెప్పాలనుకుంటున్నా. లేకపోతే స్కూల్ పుస్తకాలు చదవడానికే అంత చూపించని ఆ వయసులో పెద్ద పెద్ద పద్యాలు, లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేశాను అంటే అది మామూలు విషయం కాదు. అన్నిటికీ మించి ఆ శశి అనే ఒక శతకం. శశి అనే శతకం. చుక్కల పూలు పూచినవి సుందరమైన మొగుళ్ళ వాటిలో, మక్కువ మీర కల్వచెలి మాటికి మింటిని చూసుతుండే, కైపెక్కిన కన్నులన్ ప్రియులకింపును గూర్చిన ఓఢలల్లనన్, గుక్కను బట్టె కుర్రడు చెకోర సఖా కనిపించరా శశి, నిండుగనొక్కసారి కమనీయ గృహణులు వెదజల్లి మాకు కన్పండు వసేసి, వేరొకట బంధుర సాంద్ర తమాల మాలికా మండల మందు కృంగి కనుమాటైపోతివి, ఎంతవారికిన్ను ఉండవే మోదఖేదములు ఓర్పు వహించుట ముఖ్యమవు శశి. శశి అనేది ఒకటం. ఆ శతకం కూడా పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వరకు 100 పద్యాలు రాశాను నేను. ఒకటే రోజులో నేత అనే ఒక పత్రిక వచ్చేది అప్పుడు, వారపత్రిక. దాంట్లో సీరియల్గా ఇవి ప్రచురింపబడ్డాయి 1965. మీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరి వల్ల ప్రేరణ పొందారు కవిత్వం అనేదానికి సరైన ఇది రాలేదు. నాకు నారాయణ రెడ్డి గారి పుస్తకం చదివి ఆయనకు ఉత్తరం రాశాను నేను, స్వప్నభంగం అని. అట్లనే పరిచయం అయ్యాను నాకు. ఓహో. నేను 9th క్లాస్లో ఆయన చూడడానికి గల్లలో డబ్బులు పగలగొట్టి వచ్చి సికింద్రాబాద్లో దిగి సీతాఫల్ బండి అవన్నీ నడుచుకుంటూ పోయి ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలబడ్డాను. పొద్దున 11 గంటలకు నిలబడితే 3 గంటలకు ఒక ఆయన వస్తున్నా, ఆయన పోయి నమస్కారం సార్, ఆయనకు ఉత్తరాలు రాసామని. ఇంత చిన్నవాడిగా ఇంత బాగా ప్రౌఢంగా రాస్తావు అన్నాడు ఆయన. అట్లా ఆయన గురువు. తర్వాత నేను ఇంజనీరింగ్లో సీట్ వస్తే దాన్ని వదిలేసి బిఏలో చేరిన. ఎంఏ తెలుగు పంతులు కావాలనేది నా జీవిత ఆశయం. ఆ జీవిత ఆశయం నెరవేరింది. అది లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ. సార్, ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మీరు ఒకటి ప్రపంచీ కరోనా అని కూడా రాశారు. పోయిన సంవత్సరం మార్చి 23 నుంచి మే 5 44 రోజులు. అవును, అప్పుడు లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్. పెద్ద అనుభవం అది. అపూర్వమైన భయంకరమైన అనుభవం.
ఆ టైంలో నేను రాశాను అది 23 కవితలు. మనిషిని చాలా భయపెట్టింది ఇది. భయానికి అర్థం మారిపోయింది. ఇప్పుడు భయం పేరు జాగ్రత్త. పిరికితనం కాదు ఇది, జాగ్రత్త. మానవ సంబంధాలు కూడా చాలా, అసలు మన పరిస్థితి మనకు తెలిసిపోయింది. చాలా విషయాలకు ఎందరో తెలిసిన గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. ఈ పీడ తొందరలో పోతుందని అనుకుంటున్నాను. ఆ పుస్తకం మా శిష్యులు వేశారు. అప్పుడు ఆ లాక్డౌన్ పీరియడ్లో భోజనానికి వాటికి కష్టంగా ఉన్న వాళ్ళకి ఈ పుస్తకాన్ని అమ్మి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. పెద్ద అమౌంట్ కాదు కానీ అదొక ప్రతీక. ఇది తల్లి ప్రపంచీకరణ. ఇదివరకు ఎబోలా, సార్స్, ప్లేగు, ఇట్లాంటి కలరా, ఇట్లాంటి ఉత్పాతాలు ప్రపంచంలో వచ్చినాయి. చాలామంది చనిపోయారు. కానీ ఇది అతి త్వరగా ప్రపంచం అంతా వ్యాపించింది. దీనికి కారణం ప్రపంచీకరణ, గ్లోబలైజేషనే కారణం. అందుకని ప్రపంచీకరణ అని పేరు పెట్టడానికి కారణం అదనమాట. దీన్ని ఆర్కేవ్స్ కవిత్వం అని అన్నాను. ఇది నా కవిత్వ చాతుర్యాన్ని చూడడం కంటే ఒక మానవుని అప్పటి అనుభూతులన్నింటినీ ఆర్కేవ్స్, పురాతత్వ రికార్డు చేయడానికి రాశాననే వినయంతో మనుషులందరిలో వ్యాపించిపోయి రాసిన 23 కవితల్లో ఒకటి. ఒకప్పుడు విదేశీ యాత్రలు జ్ఞానాన్ని మోసుకొచ్చేవి, ఇప్పుడు రోగాలను వెంటతిస్తున్నాయి. వైశ్వీకరణం అంటే ఇదే కాబోలు. కరోనా అంటే కిరీటం, ఇప్పుడు ఇది భయ మహాసామ్రాజ్యానికి భస్మాసుర మకుటం. లోకాన్ని చిన్నగా మార్చిన గ్లోబల్ విలేజీ అంటే ఇదేనా? ఒకప్పుడు విదేశాల నుంచి తిరిగి వస్తే పూలదండలు ఎదురొచ్చేవి, ఇప్పుడు వైద్యులు బురకాలు వేసి లాక్కుపోతున్నారు. కొత్త రకం గత్తర, మనిషి ఆరోగ్యానికి కత్తెర. ఈ ధనరాశులు, అంబరచుంబి సౌధాలు, వీటికి చేతులు మలిచి ఇహలోకానికి వీడుకోలు చెప్తున్న భావన. ఏమో ఇంటి బయట కరోనానేమో. అప్పుడు ఆ కొత్తలో మనం ఇప్పుడు అలవాటు పడ్డాం, కానీ ఏదైనా మెట్లెక్కుతుంటే ఏదైనా ముట్టుకోవాలంటే కూడా భయం వేసేది. ఏమో ఇంటి బయట కరోనానేమో. అరే భాయ్ దర్వాజా బంద్ కరోనా. ఒక్క క్షణమైనా సరే సమస్త మానవాళిని ఏకం చేసింది కరోనా. దీనికో నమస్కారం, ఇదే మన తిరస్కారం. మీరు ఏదైతే సామాజిక దృక్పథంతో రాశారో ఎంతవరకు ప్రయోజనం చేకూరిందంటారు? నా సామాజిక ప్రయోజనం ప్రగతిశీల మానవతావాదం. ఇప్పుడు ఆలోచిస్తే కొంత వామపక్ష భావాల స్పర్శ ఉంటుంది దానికి. మా ఏరియాలో కూడా భువనగిరి, నల్గొండ జిల్లా, నా చిన్నప్పుడు వామపక్ష ఉద్యమాలు ఉండేవి. పరోక్షంగా నేను వాటి ప్రభావం ఉందేమో నా మీద. నేను మొదటి నుంచి వ్యక్తివాదిని కాదు, నాది సమన్వయ దృక్పథం, అతివాదిని కాదు. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఏకసూత్రతో సాగి వస్తున్న నా ప్రాపంచిక దృక్పథం అని నేను భావిస్తాను. మన తెలుగు సాహిత్యంలో వచ్చిన దాదాపు 10 ప్రామాణిక సిద్ధాంత గ్రంథ రచనల్లో మీరు రచించిన మీ సిద్ధాంత గ్రంథ రచన ప్రజాకవి వేమన అనేది ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇటీవల అది కన్నడ భాషలో కూడా అనువాదం అయిందని విన్నాం. మరి ఈ పరిశోధన వెనక మీ శ్రమ ఏంటి చెప్తే మాలాంటి పరిశోధకులకి చాలా మార్గదర్శకంగా ఉంటుంది. 10 ప్రామాణిక గ్రంథాలు అని కాకుండా 12 కావచ్చు, 20 కూడా కావచ్చు. అంటే మిగిలినవన్నీ అప్రామాణికమని కాదు, అంటే మీగడలాగా తేలినవి. అనేక విమర్శకులు అనేక పారామీటర్స్తో నిర్ణయించినవి. అందులో ప్రజాకవి వేమన నా సిద్ధాంత వ్యాసం కావడం నాకు నా అదృష్టం. నేను చాలా లేత వయసులో ఎంఏ అయిపోగానే అది మొదలుపెట్టాను పరిశోధన. 4.5 సంవత్సరాలు. అప్పుడు నేను ఎన్బి సైన్స్ కాలేజీలో లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉండేవాడిని. మద్రాసు వెళ్ళి ఆ తాళపత్ర గ్రంథాలన్నీ ముందు వేసుకొని, అప్పుడు జిరాక్స్ అవన్నీ లేవు, అవన్నీ రాసుకొచ్చాను. నేను 5 నెలలు రాస్తూనే ఉన్నాను, రోజుకు 150 పద్యాల చొప్పున. అందులో తాళపత్ర గ్రంథాలు గొలుసు రాత అవన్నీ ఉంటాయి. నాకు దానివల్ల సమకూడింది ఏంటంటే, అమ్మ నువ్వు కూడా రీసెర్చ్ కాదు, ఓపిక. ఓపిక జీవితంలో దీపిక లాంటిది. అది నా జీవితాన్ని మార్చిందని నేను అనుకుంటున్నాను. మనకున్న అప్పుడున్న పాండిత్యం ఎంత, గొప్ప గొప్ప పండితులతో ఎంఏ పాండిత్యమే, కానీ అది ఎత్తి రాసుకోవడం వల్ల వేమన పూనకం వహించి అందులో ఆవహించి నన్ను నడిపించినట్టుగా నాకు ఒక ఫీలింగ్. దానికి
అడ్జుడికేటర్ దగ్గర నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. వేమన గోపి అన్నారు నన్ను అందరికి అప్పుడు. అది 3 నెలలకే 1000 ప్రతులు అమ్ముడుపోయినాయి. దాంతో అప్పులు తీర్చాను. 1000 ప్రతులు అమ్ముపోయినాయి. 2వ ముద్రణ నేనే వేసుకున్నాను. 3వ ముద్ర నుంచి విశాలాంధ్ర వాళ్ళు 2 ముద్రణలు వేశారు, ప్రజాశక్తి వాళ్ళు 2-3 ముద్రణలు వేశారు. ఇట్లా దాదాపు 8 సార్లు 8 ముద్రణలు అయింది. అది థీసిస్లలో కూడా మా గురువు గారు నారాయణ రెడ్డి గారిది 7 ముద్రణలు అయింది. నాది 8. ఆయనకి పాదాభివందనం చేస్తూ చెప్తున్నా. అంటే ఎక్కువ మంది చదివారని దాని అర్థం. మౌలికమైన ఆకారాలు అంటే సోర్సెస్ లోకి వెళ్ళటం వల్ల అది అంత బాగా కుదిరిందని నేను అనుకుంటున్నాను. అయితే మరి అప్పుడు అంత పేరు అన్నిసార్లు పునర్ముద్రణ జరిగిన ఆ సిద్ధాంత గ్రంథ రచన, అదే వేమన పద్యాల మీద మళ్ళీ రీసెంట్గా మీరు పరిశోధన చేసి ఈ మధ్య కర్ణాటకలో వేమన మనకున్నంత ప్రఖ్యాతి వహించిన వాడే. అయితే అక్కడ ఆయనకు పేరు వేమన వాళ్ళ వదిన వేమారెడ్డి మల్లమ్మ, ఆమెను పూజిస్తారు అక్కడ. అంటే వేమనను యోగం చేసింది ఆమెనే అని వేమారెడ్డి మల్లమ్మ. అక్కడ నన్ను చాలాసార్లు పిలిపించారు. వాళ్ళు నా థీసిస్ వాళ్ళు కన్నడంలో ట్రాన్స్లేట్ చేయించారు. అక్కడ వేమన పీఠం ధార్వాడ్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ప్రచురించారు. ఒక థీసిస్ వేరే భాషలోకి వెళ్ళటం నాకు కూడా చాలా ఆశ్చర్యం, ఆనందకరం. అసలు ఈ వేమన పద్యాల్లో ఉన్న మీ తాత్వికత గురించి చెప్పండి. వేమన లాంటి కవి అసలు ప్రపంచంలోనే లేడు ఇట్లాంటి వాళ్ళు. ఒక మన ఉత్తర భారతదేశంలో కబీర్తో మాత్రం పోల్చుతున్నాను. కబీర్ దాస్ ఈయనకు ఆయన ఉత్తర భారతంలో పుట్టింటే కబీర్ కంటే ఎక్కువ పేరు వచ్చేది. ఆయన దురదృష్టం తెలుగువాడయ్యాడు. వేమన ఆ రోజుల్లో 350 సంవత్సరాల క్రితం కుల వ్యవస్థను నిర్ద్వంద్వంగా ఖండించాడు. కులం హెచ్చు తగ్గు కొదవలు పని లేదు అన్నాడు. చాలా ఆశ్చర్యం. మనుషులందరూ సమానత్వ సిద్ధాంతం వేమన తాత్వికత. అంటే లోతు ప్రాపంచికంగా ఆయన కుల భేదాలను సామాజిక హెచ్చుతగ్గులను ఖండించాడు. తాత్వికంగా అద్వైతాన్ని మన అచలమతం అని కూడా అన్నారు కొన్ని వర్గాల్లో. అచలమతమే ఒక రకమైన అద్వైతం కూడా. తాత్వికంగా దాని లోతులు ముట్టినవాడు, సామాజికంగా దాని వైశాల్యాన్ని ఆక్రమించినవాడు వేమన. మానవతావాది. అంత మానవతావాదిని ఇప్పటికీ మనం చూడం. అక్కడ పాలెగారులు రాజ్యం ఉన్నప్పుడు హింస బాగా చెలరేగది. హింసను బాగా ఖండించాడు ఆయన. రాయలసీమ వాడతను ఎక్కడ హింస ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి యోగులు ఎక్కువ వస్తారు. పోతులు వీరబ్రహ్మము, వేమన యోగి, ఇంకా చిన్న చిన్న యోగులు. బీహార్లో మన బుద్ధుడు అహింసను ప్రచారం చేసినట్టుగా అదొక చారిత్రక యథార్థం. ఒక పాఠకుడి హృదయాన్ని తాకాలంటే కవిత్వంలోని భావం పేజీలకు పేజీలు రాయక్కర్లేదు. చిన్న నాణీల రూపంలో మనం అద్భుతమైన అర్థవంతమైన కవితల ద్వారా మనం చేరుకోవచ్చు పాఠకుడిని అని రాశారు. అనేక నాణీలు రాశారు. నాకే ఏదో కొత్తగా కుదురుతున్నాయని అనిపించింది నాకు. అంతకుముందు నేను సంస్కృతంలో ఉన్న ముక్తక సాహిత్యం, ముక్తకాలు అంటారు, సాహిత్యాన్ని బాగా చదువుకున్నాను నేను. అటు హైకూల పేరుతో జపనీస్ ప్రక్రియ పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైంది కెరటం. అట్లా 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 గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఈ తెలంగాణ జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఇంకా ఒక్కొక్కరు రాస్తున్నారు. నాకు అనిపించింది అప్పుడు నేను సాక్షిభూతంగా నేను పక్కకు జరిగి గమనించాను. ఒక సాహితీవేత్తగా ఏమిటి శక్తి వీటిలో ఉన్నది, ఒక నిర్మాణ శక్తి ఉంది అందులో. నేను రాశానని కాకుండా నేను గమనించి విమర్శకుడిగా చెప్తున్నా. ఏ కవిత్వానికైనా నిర్మాణం ఒక పట్టుగొమ్మ. నానీలో 4 పాదాలు ఉంటాయి. మొదటి 2 పాదాలు ఒక అంశం, ఒక యూనిట్. మళ్ళీ 2 పాదాలు మరో అంశం, అది యూనిట్. తొలి అంశానికి మలి అంశం ఒక కొనసాగింపుగాను, వ్యాఖ్యానప్రాయంగాను, సమర్థింపుగాను, మరే రకంగాను దాన్ని ఒక సరుపులాగా అనగలగాలి. మొత్తము అతివ్యాప్తి అవ్యాప్తి లేకుండా 20 అక్షరాలకు తగ్గకూడదు. 19 అక్షరాలు ఉండకూడదు. 25 అక్షరాలు మించకూడదు. 26 అక్షరాలు ఉండకూడదు. అంటే 5 అక్షరాలు వెసులుబాటు. 20 నుంచి 25. ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీ మనకంటే కొంచెం పెద్దగా ఉండాలి కదా, కదిలే జాగా ఉండాలి కదా. బాగా చెప్పారు. ఆ జాగా కోసం అన్నమాట.
జాగ వల్ల అది భావం దెబ్బతినకుండా ఉంటుంది. అందుకని ఒక ఉదాహరణకు దహనంలో ఒక లైన్ అయిపోయింది, కుడి చెయ్యి కాలలేదు. దహనంలో కుడి చెయ్యి కాలలేదు ఒక అంశం అయిపోయింది. ఇది ఒక స్టేట్మెంట్. దహనంలో కుడి చెయ్యి కాలలేదు, కారణం కలం పట్టిన చెయ్యి. ఇది పంచ్. ఇట్లా ఉంటే అది మంచి నాని కింది లెక్క. మన ఎన్ అరుణ ఆమె గుప్పెడి గింజలని దాంట్లో మా నాన్న చెరుకు పండించేవాడు. మా నాన్న ఒక లైన్ చెరుకు, మా నాన్న చెరుకు పండించేవాడు, అందుకే అనుబంధాల్లో అంత తీపి. చిల్లర భవాని కవిత్రి మీరు విని ఉంటారు. వివాహమా ఎంత పని చేశావు, వివాహమా ఎంత పని చేశావు, నా పుట్టినింటికి నన్నే అతిథిని చేశావు. ఎంత ఉందండి అది గర్భితంగా. చివరిలో ఇంకొకటి చెప్తాను. నూటంకి రవీంద్ర అని వాడు ఆదిలాబాద్ వాడు, స్కూల్ టీచరు. రఫ్ కాగితం మీద రాసి పంపాడు 20 ఏళ్ల క్రితం. బువ్వ తింటా అంటే సరం పడ్డది. సరం పడ్డది అంటే పొలం మారిందని. బువ్వ తింటా అంటే సరం పడ్డది. ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు మొట్టమొదటిసారి వినగానే వెక్కి వెక్కి ఏడుపు వచ్చింది. ఇట్లాంటి నానీలు ఎన్నున్నాయో. వ్యక్తంగానే మహాకవులు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిసారి నానీల్లోకి వచ్చి కవులుగా నానీల సింహద్వారం గుండా ప్రవేశించి కవులైన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు తల్లి 400 నానీ సంపుటాలు వచ్చినాయి. ఇంకా పుస్తక రూపంలో రాకుండా ఒక 1000 మంది రాసి ఉంటారు. అది ఆ నిర్మాణ శక్తి కొంత. నా తొలి నానీల కవితా శక్తి నానీల్లో ఉన్న 2. మీరు తెలుగు విశ్వవిద్యాలయంలో కూడా ఉప సంచాలకులుగా పనిచేశారు. అప్పటి మీ అనుభవాలను ఒక్కసారి చెప్పండి. నాకు చాలా చిన్న వయసులో వచ్చింది. అప్పుడు నా వయసు 49 ఏళ్ళు. ఐ వాజ్ ది యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ హోల్ ఇండియా. 500 మంది వైస్ ఛాన్సలర్ నేనే యంగెస్ట్. మంచి అందులో నాకు ఇప్పటికి కూడా ఆదర్శం పోలే. ఐఎమ్ నాట్ ఏ ప్రాక్టికల్ పర్సన్. ఏదో చేయాలి, ఏదో ఒక చూపెట్టాలని ఉంటుంది నాకు. ఎమోషనల్గా. నేను హృదయంతో కూడా చూస్తాను, మస్తిష్కంతో చూస్తాను, హృదయంతో కూడా చూస్తాను. సార్ మీరు కవి, సార్ కవి కాబట్టి ఆ హృదయంతో చూసి అంత ఆ భావం లేకపోతే అప్పుడు చాలా ఫస్ట్ టైం నేను అప్పుడు తెలుగు యూనివర్సిటీని దాని పాలనా సంబంధమైన అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేశాను. అమెరికాలో కూచిపూడిని అక్కడ యూనివర్సిటీ సిస్టంలో 3 క్రెడిట్స్ కోసంతో పెట్టడానికి నేను అమెరికా ట్రిప్ చేశాను. కొంతకాలం నడిచింది. ఇప్పుడు ఇంకా వేరే విస్తృతమైంది అది. ఇక్కడ దూర విద్యా కేంద్రం పెట్టాను. దానివల్ల ఇప్పటికీ రెవెన్యూ వస్తుంది. అప్పుడే ₹1 కోటి సంవత్సరానికి వచ్చేది. దూర విద్యా కేంద్రం నేనే పెట్టాను. తర్వాత ఎంపీ ల్యాడ్స్ అప్పుడు 0 బడ్జెట్ ఉండేది. డబ్బులు లేవు, గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఎంపీల దగ్గర వసూలు చేసి కూచిపూడిలో పెద్ద భవనం కట్టించాను. తర్వాత నారాయణ రెడ్డి గారు ఒకసారి 30 లక్షలు, ఇంకోసారి 30 లక్షలు ఇచ్చాడు. దాంతో వరంగల్ భద్రకాళి టెంపుల్ పక్కన పెద్ద జానపద ప్రాంగణం కట్టించాను. నల్గొండలో ఒక 4 ఎకరాలు సంపాదించాను జానపద విజ్ఞానం దాని అభ్యాసం కోసం. అప్పుడు నాకు వీలైంది, భగవంతుడు అనుగ్రహించి చేశాం. చాలా దేశాలు కూడా పర్యటించారు. అమెరికా, చైనా, జపాన్, మారిషస్, చాలా కంట్రీస్. అలా వెళ్ళినప్పుడు మీరు ఒక స్పందించి యాత్రా గ్రంథాలు కూడా రాయటం జరిగింది. వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి. నేను నేను మామూలుగా ఎక్కడికి పోయినా నేను ఇంతవరకు ట్రైన్ ఎక్కి కవిత రాయకుండా దిగింది లేదు. ఇన్ని 100 సార్లు ఫ్లైట్ ఎక్కి కవిత రాయకుండా కిందికి దిగింది లేదు. పరసలు పడాలి కదా, గిట్టాలి కదా అన్నట్టుగా. అబ్బో ఇన్ని డబ్బులు పెట్టి మనం విమానం ఎక్కాలి బహుశా అంటే నేను థ్రిల్. నేను విమానంలో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఇది మా ఊరి నుంచి మీ పోతుందని కింద మా ఊరోళ్ళందరూ కలిసి నన్ను తమ చేతులతో పైకి ఎగరేస్తే నేను ఇప్పుడు విమానంలో ఉన్నాను అని రాశాను నేను. అది నా స్పిరిట్. అట్లా నాకు ఏది పాతపడలేదు. నేను ఇప్పుడు మళ్ళీ విమానం ఎక్కడ వెళ్తే తొలిసారి వెళ్ళినంత ఫ్రెష్గా వెళ్తాను. నాకు పాతపడదు, మనుషులు కూడా పాతపడరు నాకు. సార్ మీరు ఇన్ని యాత్రా గ్రంథాలు రాశారు కదా, అన్ని దేశాలను కూడా పరిశీలించారు. అక్కడ సంస్కృతి ఎలా ఉంది, అలాగే ఈ కవిత్వంలో కూడా
ఆయా దేశాల కవిత్వానికి మన దేశంలో ఉన్న కవిత్వానికి ఎటువంటి తేడా కానీ మంచి సామీప్యం ప్రశ్న తల్లి. ఇంగ్లాండ్లో ఒక 1 నెల రోజులు, అమెరికాలో ఒక 1 నెల రోజులు. అమెరికాలో ఉన్నప్పుడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ జరిగింది. మీరు ఉండంగా? నేను ఉండంగానే నేను అక్కడే చిక్కుబడిపోయినా. వరల్డ్ ట్రేడ్ సెంటర్తో దెబ్బతిన్న అమెరికాను చూశాను నేను. పోస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మనల్ని వాళ్ళు శత్రువులాగా చూడడం, అక్కడ యూత్ అట్లా. అది నేను అన్ని అప్పుడు పేపర్లు పట్టుకొచ్చాను అట్లా. ఇంగ్లాండ్ అయితే కవుల దేశం, అడుగు అడుగున షేక్స్పియర్ వాళ్ళు అన్ని ప్రిజర్వ్ చేస్తారు తల్లి. వాళ్ళకి ఎంత గొప్ప, అందుకే అంత చిన్న దేశం. మనం 2 స్టేట్స్ అంత ఉంటుంది. అది అన్ని ఇన్వెన్షన్స్ అక్కడనే. షేక్స్పియర్ పుట్టిన మనం 16th సెంచరీ, మన కృష్ణదేవరాయలు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ షేక్స్పియర్ పుట్టాడు. షేక్స్పియర్ పుట్టినప్పుడు అతని మీద కప్పిన ఆ గుడ్డ కూడా అట్లే ప్రిజర్వ్ చేసి పెట్టాడు. అతను యాజ్ యూ లైక్ ఇట్ అని నాటకాన్ని రాసిన టేబుల్ కూడా అట్లే. నేను దాన్ని పుట్టుకొని వచ్చిన. నేను మార్క్స్ దస్ క్యాపిటల్ రాసిన టేబుల్ కూడా ముట్టుకొని వచ్చాను నేను. అక్కడి నుంచి నడిచిపోయాడు. ఎక్కడి నుంచి నడిచిపోయాడు మార్క్స్ లైబ్రరీకి అంటే ఆ దారిలో అట్లా నడిచిపోయి వచ్చిన నేను. ఇక్కడ గురజాడ ఇంటి ముందు నడిచినట్టు అట్లా. ఎన్ని అనుభూతులు. జర్మనీలో మంచి కవిత్వం వస్తుంది. చైనాలో కవిత్వం అంటే వాళ్ళకి చాలా ప్రేమ. చైనా ప్రెసిడెంట్కు ఎంత గౌరవం ఉంటుందో చైనా రచయితల సంఘం అధ్యక్షుడికి అంత గౌరవం ఉంటుంది. చూడండి, మమ్మల్ని చాలా పెద్దవాళ్ళు పిలిచారు. ఇండియా మొత్తం నుంచి నన్ను సెలెక్ట్ చేశారు అప్పుడు. చాలా అదొక గొప్ప మధురానుభూతి. నేను దాని మీద కూడా రాశాను. ఈ ట్రావెలోగ్ యాత్రా చరిత్ర ఉత్తర భారతదేశంలో చాలా గౌరవం వాటికి. మన దగ్గరనే వాటికి అది ఉండదు. ఇప్పుడు టీవీలు గీవీలు ఏ వచ్చినా కూడా దీనివల్ల తెలిసేది ఇన్ఫర్మేషనే. ప్రత్యక్షంగా చూస్తే స్పర్శను మించింది ఏమన్నా ఉంటుందా? దానికి కలిగే అనుభూతి వేరు. యాత్రా దర్శిని, యాత్ర గైడ్ వేరు, యాత్ర చరిత్ర వేరు. అది భావ చరిత్ర, స్పందనల చరిత్ర, ఆశ్చర్యాల చరిత్ర, ఆనందాల చరిత్ర. మీ జీవిత భాగస్వామి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు, కవయిత్రి ఆవిడ అరుణ గారు. ఒకటే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ భావజాలంలో కానీ ఆ వాట్లల్లో కానీ ఎట్లాంటి సామీప్యం? ఆమె ఎంఏలో నా క్లాస్మేటే అరుణ. నాకంటే ముందు కవయిత్రి వాళ్ళ ఊళ్ళో, మన నిజామాబాద్ బోధన్ కవయిత్రి. ఇక పెళ్ళైన తర్వాత ఇక నేను ఈ దేశాలు పట్టుకొని తిరగడం ఆమెది. షీఈ్ ఏ పోస్ట్ పోన్డ్ పోయెట్, ఆలస్యమైన కవయిత్రి. అప్పుడు ఆవేశం నేను ఈ వీటిల్లో పడ్డానని. నేనే తర్వాత మళ్ళీ రికలెక్షన్ ఇన్ ట్రాంక్విలిటీ లాగా ఆమె కవిత్వం మొదలు పెట్టేసరికి ప్రపంచం చాలా మారిపోయింది. భ్రూణ హత్యలు, స్త్రీ తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే ఇవన్నీ. 8 సంపుటాలు వేసింది. నో టైం, విత్ ఇన్ నో టైం. సీజన్ అంటే మెచ్యూరిటీతో మొదలు పెట్టింది. నాలాగా క్రమము లేత, నూనె లేత ముదురు అట్లా వరుస ఆ క్రమము, ఆ పరిణామం లేదు ఆమెకు. అదంతా లోపల జరిగిపోయింది. జీవితంలో కూడా తృప్తి. ఆమెకు కొడుకు, మనవలు, దాని మీద కూడా స్త్రీ సహజమైన ఒక అనుభూతితో గడిచిపోయింది. నా ప్రభావం ఆమె మీద ఇసుమంతా కూడా లేదు. నా జీవితం నన్ను నడిపించిన తీరు వేరు, ఆమె జీవితం ఆమెను నడిపించిన తీరు వేరు. సార్, మీరు జలగీతం అనే దీర్ఘ కవిత రాశారు. అందులో కాస్మిక్ జలం నుంచి కాలుష్య జలం దాకా ఆ జలం యొక్క అనంత యాత్ర గురించి చాలా అద్భుతంగా వివరించారు. అందులో లోతు మీరు ఒక్కసారి మాతో పంచుకోండి. నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ ప్రాంతం కల్లారా చూసిన ఆ అనుభవాలు ఉన్నాయి. మా ఇంట్లో బావి లేక నేను మా అమ్మ చేదితే బావిలో నేను వెతుకొచ్చేవాడిని. నేను చేదితే కాయలు ఇంకా ఉన్నాయి. ఆ కాయలే ఇప్పుడు పండ్లుగా మారినాయి. మా అమ్మకు నాకు ఎప్పుడైనా గొడవ అయింది అంటే నేను నీళ్లు వెతుకురావడం ఎగ్గొట్టినప్పుడు. సో ఆ నీళ్లు నాకు బాగా తెలుసు. కానీ నేను నా వీసీసీ అయిపోగానే నేను 100 రోజులు, అంటే అంతకుముందు 10 ఏళ్ళ నుంచి మొత్తం ప్రపంచంలో నీటికి అర్థం ఏమిటి, దాని ప్రమేయం ఏమిటని స్టడీ చేస్తూనే ఉన్నాను. అప్పుడు రాశాను బిగిన 100 రోజులు, ఫోన్లు కూడా అటెండ్ చేయకుండా. నేను అది రాసినందుకు ధన్యుడిగా భావిస్తున్నాను. ఇట్స్ ఎ లాంగ్ పోయం. ఇప్పటికే 13-14 భాషల్లోకి పోయింది. అది నేను అప్పుడు ఈనాడులో రాజేంద్ర సింగ్ గురించి చదివాను. నేను అప్పుడు
ఏంది నా గొప్పడంటే వాడు నారావళి పర్వతాల్లో రాజస్థాన్లో 5 చచ్చిపోయిన నదులను బతికించాడు, 5,000 చెరువులను తవ్వించాడు. మహానుభావుడు, ఓ మై గాడ్ అని అతని అడ్రస్ సంపాదించి అతనికి ఫోన్ చేశాను. राजेंद्र सिंह जी, मैं एक तेलुगु में एक छोटा मोटा पोएट हूँ, कवि हूँ, हैदराबाद से बात कर रहा हूँ. मैं जल के बारे में एक लंबी कविता लिखा हूँ, मैं आपको समर्पित करना चाहता हूँ. అంటే అప్పుడు ఈ వాజ్ ఇన్ ద హాస్పిటల్ వేరే కారణం వల్ల. ఆయన అన్నాడు, ప్రొఫెసర్ గోపి जी, मैं धन्य हो गया, मुझे ऐसा महसूस हो रहा है कि రక్త సంబంధ से भी जल संबंध गहरा है. నేనన్నాను, నేనెక్కడ జలకవి, నాయన నువ్వే జలకవి అనుకున్నాను. మహానుభావుడు. ఇక్కడ దాని ఆవిష్కరణ రవీంద్ర భారతిలో కనివిని ఎరగని రీతిలో జరిగింది. దానికి రాజేంద్ర సింగ్ వచ్చాడు. అప్పుడు గవర్నమెంట్ ఆయనను ప్రభుత్వ అతిథిగా ట్రీట్ చేసింది. ఎంత గొప్పవాడమ్మా. అతని పక్కన కూర్చుంటే, యోగి పక్కన కూర్చున్న అనుభూతి. అతని కళ్ళు ఎంత పారదర్శకంగా ఉన్నాయంటే నీటితో గోలికాయలు చేసినట్టున్నాయి. అంత అంత మహానుభావుడు. అది నాకు అనేక భాషల్లోకి పోయింది. ఇది పర్షియన్ భాషలోకి పోయింది, ఇరాన్ భాషలో వాళ్ళకి కూడా నీళ్ళు లేవు. ఇండియన్ లాంగ్వేజెస్ చాలా వాటిల్లోకి వెళ్ళింది. అది నేను రాసినందుకు నేను చాలా సంతోషిస్తాను. అందులోంచి కొన్ని వినిపించండి. మనిషి, గుర్తున్నానా, నేను జలాన్ని, తరిగిపోతున్న అమృతాన్ని, వాడి వత్తలవుతున్న కమలాన్ని, ఏడాదికోసారి వర్షాన్నై, సుదీర్ఘ ప్రక్రియలో తీలిన మిగడనై, ప్రాణికోటిని చేరవచ్చిన ఉదక బిందువును, ప్రేమ కెరటాలతో పరవళ్ళు దక్కే వాత్సల్య సింధువును, నేను ఎంతటి విలువైన ప్రాణతేజాన్నో, ఎంతటి అనర్ఘ జీవరత్నాన్నో మరిచిపోయారు మీరు. నేనేమయ్యానివాళ, ఏం చేశారు మీరు నన్ను? ప్రాణుల్లో కాస్త తెలివైన వాడివి, ఆ తెలివే కొంపముంచిందా? తెలివే స్వార్థానికి తెరలెత్తిందా? జగమంతా స్వార్థంతో నిండి ఆఖరికది నన్ను కూడా కబలించిందా? మనిషి, తోలు చెవులతో కాదు, చర్మచక్షువులతో కాదు, అణువణువు తెరుచుకొని ఆలంకించు. నేను ఈ జన్మ ఎత్తడానికి ఎన్ని కష్టాలు సహించానో. నా విరాట్ రూపమైన సముద్రం ఏ పని చెప్పినా తలదాల్చాను. ఆకాశంలోకి విసిరేస్తే అనంతంలోకి ఎగబాకాను. పరిధులు లేని ప్రయోగశాలలో పరిపరి విధాలుగా మారాను. కొండలకు తాకి గాయపడ్డా, బాధపడ్డాను కానీ కుంగిపోలేదు. మెరుపు ఖడ్గాలతో శరీరం చీలికలైన వెనుదిరగలేదు. భూమి పొలిమేరల్లోకి జారి వడబోతకు గురయ్యాను. జలచక్రం భూమి పొలిమేరల్లోకి జారి వడబోతకు గురయ్యాను. వడబోత ఎంత యాతనాభరితమో తెలుసా? తనువులో అవిభాజ్య భాగాల విభిన్న కణాలు విచ్ఛేదం అవుతుంటే ఆ బాధ మీకెలా అర్థమవుతుంది? ఒడిలోనే నిప్పు పుట్టి నదిగా నేను కాళ్ళు విరిగేటట్టు పరుగులు తీస్తుంటే మీరు చేస్తున్న అఘాయిత్యం నా సర్వాంగాలపైన ఆధిపత్యం. నగరాలపై అత్యాశతో అడవుల నడుముల్ని విరిచారు. అడవులు లేకుంటే ఊపిరి ఎలా ఆడుతుంది? విసుగొచ్చి భూమి పొరల్లోకి వెళ్తే అక్కడికి విషప్రసారం చేస్తున్నారు. నా నాశనమే మీ అభివృద్ధికి భూషణమా? మంచులో ఒదిగి ఉన్న కత్తులు చూసి ఒత్తిడి తెస్తున్నారు. మనిషి, మంచు జోలికి రాబోకు. మానవ మృగమా? ఏమన్నాను? మృగాలు ఏం చేశాయి పాపం? అవి ఎప్పుడూ ప్రకృతికి నిబద్ధాలే. నువ్వే అసంబద్ధ వికృతివి. మరోసారి చెప్తున్నా, నా విలువ తెలుసుకోండి. నాకు వెల కట్టకండి. నన్ను మీరే కలుషితం చేస్తూ శుద్ధి చేసామంటూ అంగడి సరుగ్గా మార్చకండి. ముందు మీ మనస్సుల్ని శుభ్రపరచుకోండి. ఉలికిపోతున్న రక్త శీకరాలకు గుండె దోసిళ్ళు పట్టండి. లేవండి. ప్రతి క్షణం జలక్షణం, ప్రతి నిమిషం జలోన్మేషం, ప్రతి గంట జలం పంట, ప్రతి క్రతువు జలవృతువు. ఇదే నా జలభేరి, మీ భవితకు దారి. ప్రపంచమంతా ప్రకటించండి జలం ఎలర్ట్. ప్రపంచమంతా ప్రకటించండి జలం ఎలర్ట్. అందించండి మీ చేయూత, అందించండి మీ చేయూత. అందుకే ఈ జలవద్గీత.
మీరు కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నారు, అవార్డు అందుకున్నారు. కాలాన్ని నిద్రపోనివ్వను అంటూనే మీరు అసలు ఒక కవిగా మీకున్న ఆ గుర్తింపు మామూలుగా రాలేదు. ఆ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నది, దాని గురించి చెప్పండి. సాహిత్య అకాడమీ అనేది కేంద్రంలో ఒక మంచి గొప్ప గుర్తింపు. అది 2000 సంవత్సరంలో వచ్చింది, 21 ఏళ్ల క్రితం. ఆ పుస్తకంలో మంచి తాత్వికత ఉంది. గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అనర్థాలన్నీ అందులో ఉన్నాయి. అది చాలా మంచి కవితా సంపుటిగా, చాలా గట్టి కవితా సంపుటి. అది 23 భారతీయ భాషలన్నింటిలోకి అనువాదమైంది. అనువాదం చేసిన వాళ్ళందరూ తెలుగులో నా స్థాయి వాళ్ళు, నాకంటే పెద్ద స్థాయి వాళ్ళు. ఇప్పుడు అనువాదంలో తీసుకుంటే ఇన్ని భాషల్లో పోయిన తెలుగు కవి నాకు తెలిసి లేడు, వినయంగా చెప్తున్నాను. అంటే దాదాపు జాతీయ అంతర్జాతీయ ఒక 40 భాషల్లోకి పోయి ఉంటుంది నా కవిత్వం. అందులో గుజరాతీలో ఎక్కువ. ఇప్పుడు నాకు తెలుగులో ఎంతమంది తెలుసో గుజరాతీలో ఈ జలగీతం అంతమంది తెలుసు. అక్కడ దాన్ని ప్రచురించడానికి 4 పబ్లిషర్స్ క్యూలో నిలబడ్డారు. జల్గీత్, లాను డాలాగా పలుకుతారు వాళ్ళు, జల్గీత్ గోపి అని. నన్ను ఎన్నిసార్లు ముఖ్య అతిథిగా పిలిచారు గుజరాత్కు, అహ్మదాబాదు, భావనగర్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అలాగే మీ వృద్ధోపనిషత్తుని హృదయోపనిషత్తుగా అదేంటి? అదే వృద్ధోపనిషత్తు అని నువ్వు అంటున్నావు. వృద్ధోపనిషత్తు నిజానికి హృదోపనిషత్తు ఏం కాదు, పెయిన్ఫుల్. వృద్ధాప్యం, వృద్ధుల గురించి మనం యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోం. వాళ్ళ ప్రపంచం, వాళ్లకు దొరికే ఎవరి గొడవల్లో వాళ్ళ ఉంటాం, వాళ్ళ ఏకాంతం వాళ్ళది, వాళ్ళ శారీరక సమస్యలు వాళ్ళవి, వాళ్ళ మానసిక సమస్యలు వాళ్ళది. కాబట్టి దాన్ని కూడా చాలా రోజుల నుంచి జీవితంలో మనం పరిశీలిస్తాం. మన ఇంట్లో వృద్ధులు ఉన్నారు. ఏళ్ళు మూరిన వాడా వృద్ధుడు అన్నాడు పంచతంత్రంలో. వృద్ధుడు కేవలం ఏళ్ళు మీరిన వాడు కాదు. అయితే వృద్ధాప్యంలో ఉండే ఈ పాజిటివ్ కోణం ఏదైతుందో, గుణాత్మక కోణం, ఎంత పరిణతి అండి. నలుగురికి ఇవ్వగలిగింది చాలా ఉంటుంది. మన ఇంట్లో ఒక గొప్ప గ్రంథాలయం ఉన్నట్టు. మీ ఇంట్లో ఒక వృద్ధుడు లేకపోతే మీరు చాలా పేదవాని కింద లెక్క. మనకు చిన్న ఏదో జబ్బు చేస్తే చిట్కా వైద్యం చెప్పి అమ్మమ్మ లేదు, ఇప్పుడు మన నానమ్మ లేదు. పోయి హాస్పిటల్లో లక్షలు కట్టి వస్తున్నాం మనం. అది వృద్ధోపనిషత్తులో చాలా చాలా అనుభూతితో, బాధతో, వ్యధతో, సంతోషంతో, ఉత్తేజంతో రాశాను నేను కూడా 70లో ప్రవేశించాక నాకు అందరూ స్నేహితులు చెప్పారు, ఇంకా కొన్నాళ్ళైతే నీకు ఈ జ్ఞాపకశక్తి ఊపు ఉండదు, నువ్వు రాసి తీరాల్సిందే అని. నేను అన్నాను, ఈ అనాథ శరణాలయాలు కూడా వాటికి టెస్ట్ చేశాం, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేస్తున్నారు దీనిని. వాళ్ళు చాలా కదిలిపోయారు, చిగురుటాకుల్లాగా కదిలిపోయారు, మా హృదయాల్లోకి వెళ్ళారు మీరు అన్నారు. అట్లా 70s నుంచి ఇంకా అంటే వృద్ధాప్యం అనే కాన్సెప్టు ఇప్పుడు 80 దాకా బతుకుతున్నారు కదా. కాబట్టి వృద్ధుడు చాలా ఉత్సాహంగా బతకాలనే సందేశం వాళ్ళకుంటుంది. వృద్ధుల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదనే మెసేజ్ యూత్కు ఉంటుంది అన్నమాట. ఒక్కటి ఏదైనా మా కోసం. బాల్యం ఒక బంగారు వన్నె, యవ్వనం కలల్లోకి వచ్చే కన్నె, వృద్ధాప్యం చల్లారిన పాలగిన్నె. బాల్యం అనగనగా ఒక రాజు కథ, యవ్వనం రాకుమారి విరహ వ్యధ, వృద్ధాప్యం ఒక ఒడవని ఆత్మకథ. బాల్యం లేలేత ఉషస్సు, యవ్వనం 7 రంగుల ఇంద్రధనస్సు, వృద్ధాప్యం అనుభవాల తేజస్సు. ఇందులో బుద్ధుడి ఏకాంతం ఇవి అన్నీ అయిపోయిన తర్వాత చివరి కవిత చదువుతాను నేను. ఎంత అందమైంది జీవితం, ఏ ఇంజనీరు నిర్మించాడో ఈ శరీరాన్ని, 5 కిటికీల మధ్య ఇంతటి సమన్వయాన్ని ఎట్లా సాధించాడో. పంచేంద్రియాలు 5 కిటికీల మధ్య ఇంతటి సమన్వయాన్ని ఎట్లా సాధించాడో. మనస్సు ఏ గవాక్షంలోంచి ఎగురొచ్చిన పక్షో. ఈ యంత్రం నడవడానికి ఇంధనమైన చైతన్యం ఏమిటో, మార్పుకు తీర్పులు చెప్పే క్షణక్షణ విచక్షణం ఏమిటో, మమకారం ఏమిటో, జ్ఞాపకాలు ఏమిటో, తనను తాను వెతుక్కునే అంతర్ముఖీన ప్రయాణం ఎసటికో, జిజ్ఞాస, జిగీష, ఎడతెగని ఆశ, అంతలోనే నిరాశ. ఇంత స్వల్ప వ్యవధిలో
అనల్ప క్రియా సాఫల్యం ఏమిటో, వృద్ధుడా సప్తసాగర సతత తరంగ పీడితుడా, నిరంతర నావికుడా, చిరకాల యోధుడా, ముసలి సింహం జాషువా గారు రాట్ అనేవాడు. నిరంతర నావికుడా, చిరకాల యోధుడా, నీకు నువ్వే బ్రహ్మం, సార్థక్య మానవ జన్మం, మరణం నీకు మరో ఆవరణం, మరణం నీకు మరో ఆవరణం, జీవన మంటపానికి తోరణం, ఇవాళటి కొత్త జీవితం కలకాలం పరిమళించే మరకతం, కలకాలం పరిమళించే మరకతం. ఇప్పుడు వస్తున్న రచయిత్రులకి మీ విలువైన మెసేజ్. ఇప్పటి రచయితలు మంచి రచనలు వస్తున్నాయి, కవులు వస్తున్నారు, కానీ ఈ ప్రసార సాధనాల వల్లనో వాటి విస్తృతి వల్లనో వాళ్ళకి అధ్యయనం బాగా కొరవడింది. పుస్తకం చదివితే ఏమొస్తుంది? ఓపిక వస్తుంది. మన లోపల ఉండే శక్తులన్నీ నిద్రాణంగా బయటకు వస్తాయి. దీనివల్ల ఈ సెల్ ఫోన్ వాళ్ళు రావు, ఈజీ అయిపోతుంది. కాబట్టి నేను అందరినీ గడ్డం పట్టుకొని బతిలాడతాను, చదవండి అయినా, చదవండి తల్లి, మంచి పుస్తకాలు కన్నా ముందు చదవాలి, ఎక్కువ చదవాలి తల్లి, ఇంత చదివినాక ఇంత రాయాలి. మీరు బోధనా రంగంలో అంత బిజీగా ఉంటూ కూడా సాహిత్య సృజన విస్తృతంగా చేశారు. అది ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేశారు అనేది ఒకటి. ఇంకొకటి, అందరూ పడుకున్నాక దొంగ టీవీ చూసే పిల్లల్లా అంటూ మీరే రాశారు. ఎక్కడ మీ ప్రైమ్ టైం ఏంటి? ఏముంది తల్లి, బోధనా రంగం, నేను సాహిత్య బోధకునే కదా. నాకెందుకో నువ్వు అడుగుతుంటే అనిపిస్తుంది, నేను కవిత్వం నా మౌలిక ప్రవృత్తి అయినప్పటికీ నేను పరిశోధన చేశాను. చాలా విమర్శ గ్రంథాలు, మన వ్యాసాలు రాశాను. నేను విమర్శకుని కూడా. అంటే 4-5 ప్రతిభలు ఉన్న వాళ్ళకి కొంత అన్యాయం జరుగుతుంటుంది, ఎట్లా పిలవాలో తెలియదు వాళ్ళకు. ఇప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు గొప్ప కవి, ముసలమ్మను, కానీ ఆయనకు విమర్శకుడిగా పేరు వచ్చింది. అట్లా వస్తుంటుంది అనమాట. పుణ్యైర్ యశో లభ్యతే అని ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమైందంటే బోధనా రంగం ఇష్టమైందే కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే కవిత్వం ఒక క్లాస్ రూమ్లో మాట్లాడేవాడిని, అదొక పనిలాగా కాదు, అది నా రోమంలో అణువులో ఉన్న, అది సాహిత్యమే. పిల్లల్ని బాగా ప్రేమించటం, స్టూడెంట్స్ను ప్రేమించటం, నేను అంత ప్రేమను కూడా పొందాను కూడా విద్యార్థుల నుంచి. వాళ్ళకి నాకు తెలిసింది నా దగ్గర పిహెచ్డి స్కాలర్ వస్తే వాళ్ళు చదివే పుస్తకాలన్నీ నేను ముందు చదివేవాడిని, వాళ్ళకి ఎంత సంతోషంగా ఉండేదో. అట్లా సహవ్రతునిగా ఉండేవాడిని అనమాట. కాబట్టి అది నాకు ఏమి అడ్డొచ్చేది కాదు. అంటే ఇప్పటి టైం మేనేజ్మెంట్ ఇప్పటి సాఫ్ట్వేర్ పిల్లలకు కష్టమైంది, చాలా బాధేస్తుంటుంది పాపం. మనకేమిటి, మనం సాహిత్య రంగంలో వేరిస్తుంటాం కదా. ఒక పేదరికం ఉండేది, దానివల్ల కొంత మెల్లగా అది పోయింది. యూనివర్సిటీలో జాబ్ వచ్చినాయి, ఇక అన్ని మెట్లే, గురువుల దయ వల్ల అన్ని మెట్లే. ఏ ఆర్ట్స్ కాలేజీకి దగ్గర నారాయణ రెడ్డి గారిని కోసం ఎదురు చూశాను, అదే ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ అయ్యాను, రీడర్ అయ్యాను, ప్రొఫెసర్ అయ్యాను, డీన్ అయ్యాను, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాను. చదువు ఎంత గొప్పది చూసావా. అప్పుడే నెక్కర్లోంచి ప్యాంట్లోకి వచ్చిన కుర్రాడు కనిపిస్తుంటాడు నాకు అక్కడ ఆ మెట్ల దగ్గర. ఇప్పటికీ ఎక్కడున్నాడు ఆ కుర్రాడు, నేనే. అట్లా అందుకని విద్య, ఎడ్యుకేషన్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అమ్మాయిలు కూడా ఇదివరకు ఏదో చాకలి పద్దులు అనేవాళ్ళు కదా, స్కూటర్ మీద వాళ్ళు తూరీగా లాగబోతుంటే నాకు ఆ దృశ్యం ఎంత పులకరింపు కనిపిస్తుంది, ఎంత కాన్ఫిడెన్స్ ఈ అమ్మాయిలకని. సార్, మీరు కేంద్ర సాహిత్య అకాడమీలో తెలుగు కన్వీనర్గా వ్యవహరించారు. అలాగే ద్రవిడ కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇన్ఛార్జ్ కన్వీనర్గా చేశారు. మీ అనుభవాలను చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు టైం మేనేజ్మెంట్ అన్నావు కదా, ఇక్కడ వస్తుంది. నేను ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీసీగా ఉండి కాకతీయ యూనివర్సిటీకి 1 year వైస్ ఇన్ఛార్జ్గా ఉంది, ఎఫ్సిఎస్సి అంటారు, ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జ్. తర్వాత ద్రవిడియన్ యూనివర్సిటీకి ఉన్నాను. ఈ 3 యూనివర్సిటీలు కూడా నడిపాను నేను. ఊహించు ఎన్ని ఫైల్స్ ఉంటాయో. ఏకకాలంలో 3 యూనివర్సిటీకి నడిపించిన జ్ఞాపకం, అదృష్టం పోని. కాకతీయ యూనివర్సిటీలో చాలా పనులు చేశాను నేను. డెవలప్మెంటల్ పనులు కాదు కానీ చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశాను ఆ రోజుల్లో. ద్రవిడియన్ యూనివర్సిటీ అప్పుడే కొత్త సెకండ్ వైస్ ఛాన్సలర్ వచ్చిన టైం, రావాల్సిన టైంలో ఉన్నాను. మౌలికంగా నా ప్రవృత్తి కవిత్వం అయినా కూడా
రీసెర్చ్ చేశాను. మ్మ్. రీసెర్చ్కి నాకు కవిత్వానికి ఎక్కడ క్లాష్ రాలేదు. మ్మ్. తర్వాత నాలో అంత పెద్ద అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు అని నాకే తెలియదు. అవకాశం వచ్చినప్పుడు అది అది బయటకు వచ్చింది అనమాట. మనసు పెట్టి చేయడం. నేను ఏ పని చేసినా కూడా అట్లా క్యాజువల్గా చేయను. నేను ఆ వీసీ పదవిని కూడా పదవిలాగా తీసుకోలేదు, ఒక బాధ్యతగా తీసుకున్నాను నేను. తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు ఆ హ్యాంగ్ ఓవర్ ఉండదు. అది నేను ఒకప్పుడు వీసీనని ఆ కొయ్యగా తగిలిచ్చిన కోటును చూస్తే గుర్తుకొస్తుంది. మళ్ళీ నేను ఐఎమ్ ఫ్రీ. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. పదవి నేను అప్పుడు కొత్తగా అన్నాను, పదవి 3 ఏళ్ళు, పెదవి 100 ఏళ్ళు అన్నాను. ఇది ఒరిజినల్. ఇది సార్, మీ కాలాన్ని నిద్రపోనివ్వను అని ఎంతో ప్రసిద్ధికెక్కిన ఆ కవితా సంపుట్లోంచి మా కోసం కొన్ని వినిపించండి. కాలాన్ని నిద్రపోనివ్వను, కాలపత్రం మీద కాలాతీత సిరాతో రాస్తున్నాను. సిరా పేరు కన్నీరు. ఎంత ధూమ సలిల మరుత్తులైనా మేఘం మేఘమే. సైన్స్ ఎన్ని వాస్తవాలు చెప్పినా ఒక్క చినుకు వల్లే అది కవిత్వమైంది. గాయపడిన పక్షికి ఆకాశం మరింత అనంతమవుతుంది. పక్షి ఊరుకుంటుందా? దాని అంతు చూడటానికే రెక్కలు సారిస్తుంది. ఆకాశం ఎక్కడో లేదు, శూన్య హస్తాల్లో ఉంది, లుప్తమవుతున్న అనుబంధాల్లో ఉంది, భావరహిత సంభాషణల్లో ఉంది. ఆకాశం భూమికి వేసిన సంఖ్యలను ఛేదించటానికి మనిషి నిలబడతాడు. కాలాన్ని నిద్రపోనివ్వకపోవటమే జీవితం. మరి సముద్రం సంగతి? సముద్రం ఎన్నటికీ చచ్చిపోదు, ఓ క్షణం అలా స్తంభిస్తుంది. మళ్ళీ పొంగులెత్తి చంద్రుని అందుకోవాలని చూస్తుంది. చంద్రుణ్ణి ఎన్నిసార్లు రుద్దినా అరిగిపోడు, వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది. చుక్కలను ఎన్నిసార్లు తడిమినా విరిగిపోవు, పువ్వులుగా విచ్చుకుంటాయి. మనిషి పరిమళించడమే జీవితం. మనిషి పరిమళించడమే జీవితం. కాలపత్రం మీద కాలాతీత సిరాతో రాసినప్పుడు ఏర్పడిన చిత్రం పేరు మనిషి. ఏర్పడిన చిత్రం పేరు మనిషి. మా ఈ కార్యక్రమానికి వచ్చి మాతో మీ అనుభవాలను, మీ ఆలోచనలను, అనుభూతులను మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు తల్లి. గాడ్ బ్లెస్ యూ.